మధ్యాహ్నం మామూలు టైంకే వచ్చింది మీరా. శాంతమ్మ గారు, అరుణ, శేఖరం హాల్లోనే కూర్చునున్నారు. భుజం నిండుగా పమిట కప్పుకుని తల వంచుకుని లోపలికెళ్ళిపోతున్న మీరాని రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది అరుణ. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తను పమిట నిండుగా భుజం నిండా కప్పుకుంటే మీరా ఏమనేది? అబ్బా, ముసలమ్మలా పమిట కప్పుకోవడం ఏమిటే అంటూ తీసి పారేసేది. నాకు అది అలవాటైంది అంటే నాకు అలవాట్లేదు. మన ఇద్దరం కలిసి వెళ్తున్నప్పుడు నువ్వు బుద్ధిమంతురాల్లా పమిట కప్పుకుని వస్తే నీ పక్కన నడుస్తున్న నన్ను ఏమంటారో తెలుసా ఎవరైనా? నా కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యి, నీకోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను, సరేనా అనేది మీరా. అటువంటిది ఈరోజు తనే అలా ఉంది. అరుణ ఈ ఆలోచనలో పడి తర్వాత శేఖరం, శాంతమ్మ గారు మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో కలగజేసుకోలేదు. ఇది వాళ్ళిద్దరూ కూడా గ్రహించారు. శేఖరం పుస్తకం తీసుకుని చూడసాగాడు. శాంతమ్మ గారికి రవంత కోపం వచ్చింది. మీరా గురించి బెంగతో అరుణ ఇలా దిగులుగానే ఉంటుందేమో, ఇది ఎక్కడి చోద్యం అని కూడా అనుకుందావిడ. కానీ మళ్ళీ వెంటనే సర్దుకుంది. తనకే మీరాని చూస్తే ఎంతో చెప్పలేని అభిమానం ఏర్పడింది. అలాంటిది అంత స్నేహంగా ఉన్నారాయే, బాధ ఉండదు అనుకుందావిడ మళ్ళీ. తర్వాత శేఖరం తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ నామమాత్రానికి పుస్తకం తిరిగేస్తోంది కానీ చదవడం లేదు. శాంతమ్మ గారు చెప్పిన పలహారం చేసి టీ నీళ్లు పడేసింది మీరా. అరుణని ఏం తినాలని ఉంది అని ఎన్నిసార్లు అడిగినా ఆమె చెప్పలేదు. పైగా తనకేం తినాలని లేదు అంది. శాంతమ్మ గారికి అడిగి అడిగి విసుగొచ్చి తనకి తోచిందేదో చేయమని చెప్పేశారు. పలహారం చేయడానికి శేఖరం రాలేదు. గదిలోకి తెచ్చి పెట్టమన్నాడు. రాఘవరెడ్డి వచ్చినప్పుడు మాత్రమే అతను టిఫిన్ గదిలో తీసుకుంటాడు. అది కూడా అతనే స్వయంగా ఇద్దరికి తీసుకుని వెళ్తాడు. తల్లిని తెమ్మని అడగడు. శాంతమ్మ గారు శేఖరం దగ్గరికి వచ్చి, ఒరే, అది అసలే దిగులుగా ఉంది, నువ్వు కాస్త పక్కనుంటే నయం కదా, మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు, ఇలా అయితే ఎలా అంది బాధగాను విసుగ్గాను. శేఖరం తడుముకోకుండా అన్నాడు, నువ్విద్దరికీ తీసుకురామ్మా, నేను అరుణని పిలుచుకొస్తాను అని. ఆవిడకి ఇంకేం అనడానికి వీలు కుదరక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శాంతమ్మ గారు మీరాని శేఖరానికి అరుణకి టిఫిన్ పళ్ళాల్లో పెట్టి తీసుకురమ్మంది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. మీరా టిఫిన్ ప్లేట్లు తెచ్చి శేఖరం గదిలో టేబుల్ మీద పెడుతూ ఉంటే శేఖరం అరుణని తీసుకుని వచ్చాడు. గుమ్మం వరకు వచ్చిన శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. అక్కడ మీరాని చూసి నా అరుణ ఇందుకా అన్నట్టు అన్నగారికేసి చూసింది. శేఖరం చూపులు తిప్పుకున్నాడు. అరుణకి ఏం చెప్పకుండా. అతను అరుణని నీతో పనుంది మాట్లాడాలిరా అంటూ తీసుకొచ్చాడు. తల్లి పలహారం తీసుకొస్తుందని, మీరా గురించి అన్నీ వివరంగా అరుణని అడిగి తెలుసుకోవచ్చని అతను అనుకున్నాడు. కానీ అంతా తారుమారైంది. చివరికి పట్టుకొచ్చిన మీరాని చూస్తే అరుణ ఎప్పట్లా బాధగా మొహం ముడుచుకుంది. శేఖరం లోపలికి వస్తాడేమో తను వెళ్ళిపోదామని 1-2 నిమిషాలు చూసింది మీరా. కానీ అతను వచ్చే జాడ కనిపించలేదు. మీరా 2 అడుగులు వేసి ఆగిపోయింది. శేఖరం పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఆమె పక్క నుంచి వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి వచ్చాడు. తల్లి ఏదో అనబోతూ ఉంటే తల్లిని వెళ్ళిపోమన్నట్లుగా సౌజ్ఞ చేశాడు శేఖరం. శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. వెనకాలే అరుణ కూడా వెళ్ళబోయింది. అరుణా, మాట ఇలారా అని పిలిచాడు శేఖరం. ఏమిటన్నట్లుగా చూసింది అరుణ. ముందు ఇలా వచ్చి కూర్చో అంటూ తను కుర్చీలో కూర్చున్నాడు. అరుణ మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. టిఫిన్ తీసుకుందు అంటూ టిఫిన్ ప్లేట్ అరుణ ముందుకు జరిపాడు. అరుణ మాట్లాడలేదు, తీసుకోలేదు. నువ్వు కానీ అంది పొడిగా. అలా ఉన్నావే అని అడుగుదాం అనుకున్నాడు కానీ వెంటనే నీకు తెలీదా అంటుందని అడగలేదు. నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. అరుణ, మీరాకి చాలా తొందరలోనే మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఏ ప్రైవేట్ కంపెనీలో అయినా దొరక్కపోదు. నువ్వు ఇలా దిగులుగా ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నువ్వు దిగులుగా ఉండడం, నువ్వు దిగులుగా ఉన్నావని అమ్మ బాధపడడం మీరాకి మాత్రం ఇష్టంగా ఉంటుందా? నువ్వే ఆలోచించు అన్నాడు శేఖరం.
అరుణ మాట్లాడలేదు. తన గురించి కూడా నువ్వు ఆలోచించు, అప్పుడు నీకంత బాధ అనిపించదు అన్నాడు మళ్ళీ. బావుందన్నయ్య అంటూ నవ్వింది అరుణ. మీరా గురించి ఆలోచించకపోతే నాకింత బాధ ఎందుకు అంది బాధగా మొహం పెట్టి. నేననేది అది కాదు అన్నాడు శేఖరం. మళ్ళీ ఒక 2 క్షణాలు ఆగి, అమ్మ మీ స్నేహాన్ని అర్థం చేసుకోగలదు, కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం సహించలేదు కదా. మీరా ఇక్కడ చేరిన కొద్ది రోజులకే అమ్మ అభిమానానికి పాత్రురాలైంది. మీరా అంటే అమ్మకి ఎంత అభిమానమో, అమ్మ అంటే ఆమెకి ఎంత గౌరవమో, అలాంటిది అమ్మ మనసు బాధపడడం మీరా సహించగలదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరా ఇక్కడి నుంచి తప్పుకోవచ్చు కూడా. అప్పుడు ఆ కుటుంబానికి ఈ ఆధారం కూడా మిగలదు. ఇంకోటి దొరకకుండా ఇది వదులుకుంటే ఒక్క నెలైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎదుర్కోగలరా అన్నాడు శేఖరన్ నచ్చ చెప్తున్నట్లు. అయినా అరుణ మాట్లాడలేదు. మీరాని అమ్మ ఇంట్లో వ్యక్తిగా అభిమానిస్తోంది. అలాంటి అభిమానాన్ని గౌరవాన్ని దూరం చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. నువ్వు ఇలాగే ఉంటే అమ్మ సహించలేదు. ఇప్పటికే ఆవిడ చాలా బాధపడుతోంది అన్నాడు శేఖరం మళ్ళీ. మీరాకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? చాలా నీరసంగా అడిగింది అరుణ. 80. అమ్మ 100 ఇస్తానంటోంది అన్నాడు శేఖరం. 100 ఇస్తే మీరా మళ్ళీ 20 రూపాయలు తిరిగి ఇచ్చిన వైనం చెప్దామనుకుని మళ్ళీ అరుణ మీరాని అడిగేస్తే అని చెప్పకుండా ఊరుకున్నాడు. అరుణకి చెప్పలేనంత నీరసంగా అలసటగా ఉంది. చాలా సున్నితమైన మనస్తత్వం గల మీరా ఈ పరిస్థితికి తట్టుకోలేకపోతోంది. మీరాతో ఉన్న స్నేహం అరుణకి ఎవరితోనూ లేదు. నలుగురు గల వాళ్ళు కావాలంటారు, ఇదే కాబోలు. కనీసం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైనా లేకపోవడం ఎంత దురదృష్టం అంది బాధగా అరుణ. అది వరకు అరుణ మాటల ద్వారా మీరాకి తల్లి బామ్మ తప్ప ఎవరూ లేరని తెలుసుకున్నాడు శేఖరం. అయినా తెలియనట్టే అడిగాడు, ఎవరూ లేరా ఏమిటి అని. ఎవ్వరూ లేరు, ఉంటే ఎవరో ఒకరు సహాయం చేయకపోరు అంది అరుణ. తండ్రి అడిగాడు శేఖరం. ఏమో తెలీదు, ఒకసారి అడిగితే ఏడ్చేసింది. పోయాడేమో అనుకున్నాను. వాళ్ళ అమ్మని 2 సార్లు చూశాను, ఆవిడ బొట్టు పెట్టుకోలేదు. అది చెప్పలేకే ఏడ్చుంటుంది పాపం అంది అరుణ. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శాంతమ్మ గారు వచ్చింది. ఇంకా టిఫిన్ తీసుకోలేదు అందావిడ. ఇదిగో తింటున్నాం అని. అరుణ కానీ అన్నాడు శేఖరం. అరుణ బలవంతంగా తినసాగింది. శాంతమ్మ గారు వాళ్ళకి కాస్త దగ్గరగా మోడ జరుపుకుని కూర్చున్నారు. మీరా శేఖరానికి అరుణకి టీ, శాంతమ్మ గారికి హార్లిక్స్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మీరా ఇంకా వంట పనిలో ఉంది. మధ్యాహ్నం మీరా వచ్చాక అరుణ మీరా దగ్గరికి రాలేదు. మీరా అరుణ దగ్గరికి వెళ్ళలేదు. శాంతమ్మ గారు రోజుల్లో తనతో మాట్లాడడం లేదని మీరా గ్రహించింది. ఇలా అయితే లాభం లేదు. ఎంత మంచితనం ఉంటే మాత్రం పని వాళ్ళని తమతో సమంగా సరసన కూర్చోబెట్టుకుంటే ఎవరు హర్షిస్తారు? అరుణ దేనికి తట్టుకోలేదు. ఇది ఒకందుకు మంచిదే. తన ఇంట్లోంచి బయటపడిపోతే అదే చాలు. ఇలాంటి అవకాశం తనకి మళ్ళీ రాదు అనుకుంది మీరా. వంట పని పూర్తి చేసి అన్నీ అక్కడ శుభ్రంగా సర్ది యువతలకు వచ్చింది. శాంతమ్మ గారు శేఖరం వాకిట్లో కూర్చున్నారు. మీరా అరుణ గదిలోకి తొంగి చూసింది. అరుణ మంచం మీద దిళ్ళక ఆనుకుని కూర్చునుంది. పుస్తకం చేతిలో ఉన్న పరధ్యానంగా ఏటో చూస్తోంది. మీరా మెల్లగా వెళ్ళి అరుణ వెనకాల నిలబడింది. అరుణ ముఖం తిప్పకుండానే అయిందా పని అని అడిగింది. అరుణ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది. అయింది అంది మీరా. ఇక అరుణ ఏమీ మాట్లాడలేదు. ఎడం చెయ్యి అరుణ భుజం మీద వేసి కుడి చేత్తో మంచం పందిరి పట్టుకుంటూ అంది మీరా. అరుణ, నువ్వు సహాయం చేసి పెట్టాలి నాకు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అని.
చాలా విచిత్రంగా ఉంది. నా సహాయం కావాలా నీకు? అయినా నేనేం చేయగలను? అంది హేళనగా అరుణ. మీరా ఆ మాటకి జవాబు చెప్పలేకపోయింది. 2 నిమిషాలు ఆగి అరుణ మళ్ళీ అంది. అయినా ఏదో అడిగావు, తెలుసుకోవాలిగా, దాంట్లో తప్పులేదుగా. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎంతటి విరోధులైనా సరే గుమ్మంలోకి వస్తే ఆదరంగా ఆహ్వానించాలని, ఆదుకోవాలని అంటూ ఆగిపోయింది అరుణ. అరుణ ధోరణికి విస్తుపోయింది మీరా. చెప్పు మీరా అంది అరుణ అలాగే కూర్చుని. అదే అరుణ, అమ్మగారితో చెప్పు. నేను మానేస్తాననగానే సరే అనమని చెప్పు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంది మీరా. ఆమె ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా గొంతు వణికింది. చేతిలో పుస్తకం గిరాటేసినట్లుగా పడేసి లేచి సరిగ్గా కూర్చుని మీరా చెయ్యి పట్టి లాగింది అరుణ. మీరా ఇలారా అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది. మీరా యాంత్రికంగా వచ్చి కూర్చుంది. మీరా అంది అరుణ మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. చెప్పరుణ అంది నిర్లిప్తంగా మీరా. మీరా భుజం మీద చెయ్యి వేసి దాన్ని చెంపకు ఆంచుకుంటూ అంది అరుణ, నా మాటలతో నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ అని. లేదు అరుణ, నువ్వు నన్ను నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టుకోలేదు, పెట్టుకోం కూడా. కానీ మన ఇద్దరం కలిసి అమ్మగారిని బాధ పెడుతున్నాం అంది మీరా. అరుణ ఆశ్చర్యంగా తలెత్తుతూ అంది. అమ్మనా? అమ్మనేం బాధ పెట్టాం అని. ఈ రోజంతా నువ్వెలా ఉన్నావో నీకు తెలీదా అరుణ? నువ్వు వస్తావని ఎంత సంబరపడుతున్నారో అమ్మగారు. కానీ నువ్వు నా గురించి బాధపడుతూ అన్నం కూడా సరిగ్గా తినకుండా ఆవిడ్ని చాలా బాధ పెడుతున్నావు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? ఆవిడతో మాట్లాడడానికే చచ్చేంత సిగ్గుగా ఉంది అంది మీరా. నువ్వేం చేసావు మధ్యలో అంది అరుణ. నా గురించే కదా నువ్వు అలా ఉన్నది. అరుణ, నేను అమ్మగారికి చెప్దామనుకుంటున్నాను ఇక్కడ మానేస్తానని. అమ్మగారిని వెంటనే అనమని చెప్పు. అరుణ, పని మానేస్తే ఇంక రాను అని అనుకోకు. రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తాను. మన ఇద్దరం కలిసిమెలిసి తిరగచ్చు. అప్పుడు నువ్వేమిచ్చినా కాదన్న అరుణ. స్వయంగా నువ్వే కాఫీ పలహారాలు తీసుకొచ్చి ఇద్దువుగాని సరదాగా తింటాను. వారానికి ఒకసారి ఇక్కడే భోజనం కూడా చేస్తాను. పోనీ వారానికి 2 సార్లు చేస్తాను. మాకు ఖర్చులు కూడా కలిసి వస్తాయి అంది మీరా. తెల్లబోయినట్టు కళ్ళు వెడల్పు చేసుకుని వింటున్న అరుణ మీరా చివరన్న మాటకి చప్పున తన చేత్తో మీరా నోరు మూసేసింది. అవేం మాటలు మీరా? నేనన్న మాటలు నువ్వు అర్థం చేసుకోలేదు అంది బాధగా అరుణ. నీ మాటల్ని, నీ అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నాను అరుణ. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు. అమ్మగారు నన్ను ఎంత అభిమానంగా చూస్తారో నీకు తెలియదు అరుణ. అలాంటి అభిమానాన్ని, ఆప్యాయతని దూరం చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. మనిద్దరం స్నేహితులైనంత మాత్రం చేత నీ పక్కనే కూర్చుని నీతో సమానంగా ఉండాలి అంటే ఒంటి మీద తెలివన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా అరుణ ఆ పని అంది మీరా. అంటే అడిగింది అరుణ. అవును అరుణ, అమ్మగారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నేను మాపుకోదలుచుకోలేదు. అమ్మగారు నన్ను కాఫీ తీసుకోమంటే కూడా నాకు ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? కొన్ని హద్దులు అనేవి ఎప్పుడో ఏర్పడ్డాయి అరుణ. వాటిని అధిగమించి ప్రవర్తిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా అది నా వల్ల కాదు. మనిద్దరం ఈ గదిలో ఉన్నప్పుడే స్నేహితులం. అది నేను మర్చిపోకూడదు. అది కూడా నా వల్ల కాదు. అందుకని అంది మీరా. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తను చెప్పవలసింది చెప్పేశాను అనుకున్న మీరా మనసు కొంచెం తేలికపడింది. అవును మీరా, నువ్వన్నది నిజమే. అన్నయ్య కూడా ఇందాక నువ్వన్నట్టుగానే అన్నాడు. ఏమిటో మీరా, వంటింట్లోకి రావాలంటేనే ఏమిటోలా ఉంది నాకు అంది అరుణ కళ్ళు తుడుచుకుంటూ. అరుణ, నువ్వు మొట్టమొదట మానవలసింది ఇదే అంటూ అరుణ కళ్ళు తన పమిటి చెంగుతో తుడిచింది మీరా. అరుణ,
నువ్విలా ఉంటే అస్సలు నీకు కనపడను. నన్ను చూడగానే ఎంతో సంతోషిస్తావని, ఎన్నో కబుర్లు చెప్తావని, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఇదేనా? ఇలాగే ఉంటారా? అంది చిరుకోపంగా మీరా. హఠాత్తుగా నిన్నిక్కడ చూసి ఎంత ఉక్కిరిబిక్కిరయ్యానని మీరా. పోనీలే, జరిగిన దానికి బాధపడుతూ నిన్ను మరీ బాధ పెట్టానేమో అంది అరుణ. అవేం మాటలు అరుణ అంటూ మధ్యలోనే వారింపుగా అంది మీరా. మీరా, అన్నయ్య నీకు ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం చూస్తా అన్నాడు తొందరలోనే. మీ అమ్మగారిని ఒప్పించి శుభ్రంగా ఉద్యోగం చెయ్యి అంది అరుణ. మీరా మాట్లాడలేదు. అప్పుడే గుర్తొచ్చినట్టు అడిగింది అరుణ. అవును మీరా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా? మీ బామ్మగారు ఉన్నప్పుడు నీ పెళ్లి ప్రయత్నం ఏం చేయలేదా అని. అరుణ మాటలు పూర్తి కాకుండా మధ్యలోనే అంది మీరా. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది, పెళ్లి మాట ఎత్తకు. చేసుకున్న వాళ్ళంతా సుఖపడుతున్నారా? మా అమ్మ ఏం సుఖపడింది అంది మీరా. అదేంటి మీరా అంటూ ఇంకా ఏదో అనబోతున్న అరుణని ఏమీ అన్నేయలేదు మీరా. ఏం లేదు అరుణ, ఆ సంగతులు ఇంక వదిలే అంటూ అక్కడితో తుంచేసింది సంభాషణని మీరా. 4-5 రోజులు గడిచిపోయాయి. అరుణ వచ్చిన రోజు కన్నా ఈ 4-5 రోజుల్లో కాస్త తేరుకుంది. అయినా కూడా మీరా వంట పనిలో ఉన్నప్పుడు ఆ ఛాయలకే పోదు. మీరా కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చినప్పుడు, భోజనం వడ్డించేటప్పుడు తనేదో తప్పు చేసినట్టు తలొంచుకుంటుంది. శేఖరం అక్కడ లేకపోతే అరుణని కసిరి మరి కాస్త ప్లేట్లో వేసి తినాల్సిందే అంటుంది మీరా. ఇలాగే అరుణని బెదిరించి లాలించి తినిపిస్తుందామె. ఇది శాంతమ్మ గారికి కూడా తృప్తిగా ఉంది. ఆ రోజు సాయంత్రం పని అయిపోయినా అరుణతో మాట్లాడుతూ కూర్చుండిపోయింది మీరా. శేఖరం లేకపోతే అరుణతో మరి కాసేపు మాట్లాడుతూ కూర్చుండిపోతుంది. ఎంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నా మీరా వెళ్ళిపోతుంటే, అప్పుడే వెళ్ళిపోతావా? ఇప్పటి నుంచి ఇంటికెళ్ళి ఏం చేస్తావు మీరా అంటుంది అరుణ. అరుణ సమాధానంగా చిరునవ్వు నవ్వి ఇంకో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతుంది. 7:30 అవుతోంది అరుణ, ఇంక వెళ్తాను అంటూ లేచింది మీరా. మీరా ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ విజయ్ని భుజాల మీద వేసుకుని యువతలకు వస్తోంది. చేతిలో తాళం కప్పు ఉంది. ఏమిటమ్మా, ఏమైంది ఆదుర్దాగా అడిగింది మీరా. ఏమిటో, మధ్యాహ్నం బాగానే ఆడుకున్నాడు, 4 గంటల వరకు బాగానే ఉన్నాడు. 4 గంటలకి పెద్ద విరోచనమైంది. ఏమిటా అనుకున్నాను. మళ్ళా ఇంకో గంటకైంది. తర్వాత అరగంటకి అవుతున్నాయి. ఎప్పటికప్పుడు నువ్వు వస్తావేమో అని చూస్తున్నాను, ఇంకా రాలేదు అందావిడ. ఇలాతే నేను తీసుకెళ్తాను అంటూ విజయ్ని తీసుకుని గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది మీరా. డాక్టర్ మాధురి విజయ్ని పరీక్షించింది. తర్వాత సీసా ఇవ్వండి అనేసరికి మీరా తెల్లబోయింది. తన కంగారులో సీసా ధ్యాసే తేలేదు. లేదు డాక్టర్, తేవడం మర్చిపోయాను అంది మీరా మెల్లగా. డాక్టర్ తన దగ్గర సీసాతోనే మందు ఇచ్చింది. టాబ్లెట్లు మటుకు ఎలా వాడాలో చెప్పింది. మళ్ళీ రేపు ఉదయం తీసుకురండి అని చెప్పింది. మీరా యువతలకి వచ్చేసింది. మీరా వరండా మెట్లు దిగేసరికి బాచి ఎదురయ్యాడు. ఏమిటక్క, విజయ్కి ఏమైంది అని అడిగాడు. సాయంత్రం నుంచి విరోచనాలు అవుతున్నాయట. ఏమిటి బొత్తిగా కనిపించడం మానేశావు నువ్వు అంది మీరా. 2-3 సార్లు వచ్చానక్క, నువ్వు లేవు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో చేరాను అన్నాడు బాచి. ఆహా, ఉద్యోగం వచ్చిందన్నమాట. మరి చెప్పవే, రేపు రా ఒకసారి. అబ్బా, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది బాచి. అయితే అమ్మకి తెలుసన్నమాట నీకు ఉద్యోగం వచ్చిన సంగతి. నాకు చెప్పనే లేదు, మర్చిపోయిందేమో అంది మీరా. ఉద్యోగం ఏది ఇంకా నిర్ణయం కాలేదక్క. శేఖరం బాబు గారు పని నేర్చుకుంటాడు, పంపమన్నారట. నేను రోజు వెళ్ళి వస్తున్నాను అన్నాడు బాచి. శేఖరం పేరు చెప్పేసరికి మీరా నోటికి తాళం పడింది. సరే వస్తా బాచి, రేపు తప్పకుండా రా అంటూ ముందుకు
అడుగు వేసింది. తప్పకుండా వస్తానక్క అంటూ విజయ్కి టాటా చెప్పాడు బాచి. బాచి 4 అడుగులు వేశాక అప్పుడు టాటా అన్నట్టు నీరసంగా చెయ్యి ఊపాడు విజయ్. మావయ్యకి టాటా చెప్తున్నావా అంటూ ముద్దుగా బా విజయ్ని పలకరిస్తూ మెడ తిప్పి బాచి కేసి చూసిందల్లా బిగుసుకుపోయింది మీరా. శేఖరం ఎంతసేపటి నుంచి అలా చూస్తున్నాడో కానీ ఇటే చూస్తున్నాడు. అతని చూపులు విజయ్ మీదే నిల్చున్నాయి. మీరా మెడ తిప్పి చూడడంతో శేఖరం మీరా కేసి చూశాడు. మీరా ముఖం తిప్పేసుకుని గబగబా అడుగులు వేయసాగింది. ఎవరికైతే తెలియకూడదనుకుందో అదే జరిగింది. ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడొచ్చాడో, రాత్రి 10-11 అవుతోందని శాంతమ్మగారు అనడం వింది మీరా. బాచీని అడగచ్చేమో. బాచీ తనకి తెలిసినది చెప్తాడు. ఒకవేళ అరుణకి తెలిస్తే తన్ను పట్టాను వదిలిపెడుతుందా అనుకుంది మీరా. మీరా మందు తీసుకుని గదిలోంచి వచ్చేస్తుంటే అంత క్రితమే డాక్టర్తో మాట్లాడదామని లోపలికి వెళ్ళిన శేఖరం ఇంకా 4-5 పేషెంట్లు ఉండడం వల్ల కాసేపు వరండాలో నిలబడదామని యువతలికి వచ్చాడు. మీరా చంకలో ఉన్న విజయ్ని చూసి అతను తెల్లబోయాడు. ఎవరా బాబు అన్న ప్రశ్న అతనికి తోచకుండానే తోచింది. ఏదో విధంగా మీరాని పలకరించే నెపంతో బాబుని దగ్గరగా చూడాలని వరండాలోకి ఆ చివరున్న శేఖరం అడుగులు వేస్తూ ఉండగా మీరా మెట్లు దిగడం, బాచీ ఎదురుపడడం, వాళ్ళిద్దరూ పలకరించుకోవడం చూశాడు. ఓ, బాచీకి మీరా తెలుసన్నమాట అనుకున్నాడు. అతనికి కొంత సంతోషం అనిపించింది. బాచీ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. శేఖరాన్ని చూడగానే నమస్కారం సార్ అన్నాడు బాచీ. అదేం విన్నట్టు లేదు శేఖరం. మీరా వెళ్తున్న వైపే చూస్తూ ఎవరు అని యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు. మీరాక వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది కదా అనుకున్న బాచీ శేఖరం అడిగింది విజయ్ గురించి అయ్యుంటుందని. ఒకటి అడిగితే 4 చెప్పే బాచీ, మీరా అక్క వాళ్ళ అక్కగారు అబ్బాయి అండి. పాపం ఈ బాబు పుట్టగానే వాళ్ళ అక్క అయిపోయింది. అప్పటి నుంచి ఆ బెంగతో వాళ్ళ అమ్మగారు మంచం పట్టారు అంటూ చాలా బాధగా చెప్పాడు బాచి. అక్కయ్య ఎవరూ లేరని అరుణ ఎన్నోసార్లు అంది. ఈ బాబు మనసులోనే అనుకున్నాడు శేఖరం. తర్వాత డాక్టర్తో రేపు కలుస్తానని చెప్పు అని బాచీతో చెప్పి ఇంటికి వచ్చేశాడు శేఖరం. అతనికి జ్యోతి అన్న మాటలు గుర్తొచ్చాయి. అరుణ జ్యోతిని మీరా వాళ్ళు తెలుసా, ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడిగినప్పుడు జ్యోతి ఏ ఊరో మాకు చెప్పలేదు, ఏం జరిగిందో, హఠాత్తుగా వెళ్ళిపోయారంటే ఏదో బలమైన కారణమే అయి ఉండాలి అంది హేళనగా. అరుణ ఆ మాటలకి జ్యోతిని చీదరించుకుంది. ఈ బాబు సంగతి అరుణకి తెలీదు, తెలిస్తే ఎందుకు చెప్పదు? అరుణ వచ్చిన రోజు కూడా అక్కదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేకపోవడం ఎంత దురదృష్టం అంది కదా మీరా గురించి. మీరా ఈ సంగతి రహస్యంగా ఎందుకు దాచినట్టు అనుకున్నాడు శేఖరం. ఈ సంగతి అరుణని అడగడమా మానడమా అని చాలాసేపు ఆలోచించాడు అతను. అరుణని అడిగితే మీరాని అడగక మాందు. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో. అసలు అరుణ వచ్చాక మీరాని టీ నెపంతో కూడా మాట్లాడడానికి ఉండట్లేదు మీరాతో అనుకున్నాడు అతను. మీరా హాస్పిటల్ దగ్గర శేఖరాన్ని చూసినప్పుడు మీరా కళ్ళల్లో త్రొట్టుపాటు, కంగారు శేఖరం గమనించకపోలేదు. ఎంత ఆలోచించినా అతను ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. తర్వాత ఎలా అయినా మీరానే అడగాలి, అరుణకి చెప్పడం మంచిది కాదు అనుకుని 9 గంటలకి ఇంటికి చేరాడు. అరుణ భోజనం చేసినా మేలుకునే ఉంది. శేఖరం అలాగే కూర్చుండిపోవడం చూసి శాంతమ్మ గారు, లేరా బాబు, ఈరోజు కాస్త తొందరగా వచ్చావనుకుంటే ఇంకా కూర్చుంటావే అన్నారు. సోఫాలో వెనక్కి జార్లబడి కళ్ళ మీద చేతులు ఉంచుకుని కూర్చున్న శేఖరం కళ్ళ మీద నుంచి చేతులు తీయకుండానే, వద్దమ్మా, భోజనం చేయను అన్నాడు. అదేమిట్రా, మధ్యాహ్నం కూడా క్యారియర్కి మనిషిని పంపలేదు అందావిడ.
మధ్యాహ్నం హోటల్లో తిన్నాను అన్నాడు శేఖరం. కొంచెం తిందువులే, వంకాయ కూర మీరా ఎంత బాగా చేసిందని. నేను వడ్డిస్తాను, రా అన్నయ్య అంది అరుణ. శేఖరం కళ్ళ మించి చేతులు తీస్తూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు, ఏమిటి వాళ్ళ అరుణ అంత హుషారుగా ఉంది అని. మన మాటలు దానికి నచ్చవుగా నాయనా, మీరాయే దాన్ని మామూలు మనిషి చేసిందనుకో అంది శాంతమ్మగారు. ఈ మాటే నేనంటే మాత్రం కరుస్తుంది అన్నాడు శేఖరన్ నవ్వుతూ. ఈసారి అతను కూడా హాయిగా నవ్వాడు. శేఖరన్ లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. నింపాదిగా అరుణకి బాబు సంగతి తెలుసో తెలియదో మాటల్లో తేల్చుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఆ అభిప్రాయంతోనే అతను ఇష్టం లేకపోయినా భోజనానికి వచ్చాడు. శాంతమ్మగారు లేవబోతుంటే, ఎందుకమ్మా నువ్వు కూర్చో, నేను పెట్టుకు తింటాను అన్నాడు అతను. నే చూస్తాలే అమ్మా అంది అరుణ. విషయం ఎలా కదపాలా అని చూస్తున్న శేఖరాన్ని అరుణే అడిగింది, అన్నయ్య మీరా సంగతి గుర్తుందా అని. ఏమిటి అని. ఓ ఉద్యోగం సంగతా అన్నాడు అతను. మర్చిపోయావేమిటి అంది అరుణ. ఎందుకు మర్చిపోతాను, నిజంగానే నీ ఫ్రెండ్ కూర చాలా బాగా చేసింది. నువ్వు వచ్చినప్పటి నుంచి వంట రుచి పెరిగింది. రోజు ఇలాగే చేయమని చెప్పు అన్నాడు శేఖరన్. నేనెందుకు మధ్య, నువ్వే చెప్పు అంది అరుణ. నేనా అని నవ్వి, వద్దులే అన్నాడు అతను. ఇంతకీ ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నావా లేదా అడిగింది అరుణ మళ్ళీ. టైప్ వచ్చా అడిగాడు శేఖరం. పరీక్షలు పాస్ అయిందో లేదో తెలియదు కానీ వచ్చు అంది అరుణ. ఈ ఊరు విడిచి వెళ్తుందా అడిగాడు అతను మళ్ళీ. ఎందుకెళ్ళదు, లేకపోతే ఈ ఊళ్ళో ఉద్యోగాలేమున్నాయి, ఏ ఎక్కడైనా పోస్ట్ ఉందేమిటి అడిగింది అరుణ. బెజవాడలో కంపెనీలో టైపిస్ట్ కావాలట. మరి వాళ్ళు ఎంత ఇస్తారో, వాళ్ళ ఇంట్లో ఎంతమందో, వెళ్ళడానికి వీలవుతుందా? మీరా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారు అందరికీ చేయగలరా? వాళ్ళ అమ్మగారికి సుస్థి అని చెప్పిందిలే అమ్మ అన్నాడు చారు అన్నం కలుపుకుంటూ శేఖరం. ఈ దెబ్బతో బాబు సంగతి అరుణకి తెలుసో తెలియదో తెలిసిపోతుంది అనుకుంటూ. ఎంతమందికి చేయాలి? ఎవ్వరూ లేరు, మీరా వాళ్ళ అమ్మగారు అంతే. ఆవిడ మీరా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. టైప్ పరీక్ష పాస్ అయిందేమో, రేపు అడుగుతానుండు అంది అరుణ అప్పుడే మీరాకి ఉద్యోగం దొరికినంత సంబరపడిపోతూ. అక్క పిల్లలో అత్త పిల్లలో ఎవరో ఉన్నట్టుగా చెప్పావేమో, అందుకని అన్నాను అన్నాడు శేఖరం. ఎవ్వరూ లేరు, అందుకేగా పాపం అంత చదువు చదివి ఇలాంటి పని చేస్తోంది. అదేదో గట్టిగా ప్రయత్నం చేయన్నయ్యా అంది ప్రాధేయపడుతున్నట్లుగా అరుణ. తప్పకుండాను అన్నాడు శేఖరం. ఆ రాత్రి అతనికి కంటి మీద కొనుకన్న మాట లేదు. అనిర్వచనీయమైన భావం అతని హృదయం నిండా పాకి ఉక్కిరిబిక్కిరి చేసింది. మీరా తనని క్షమిస్తుందా? ఈ ఇనుప గోడల్ని ఛేదించడం ఎలా అనుకున్నాడు. బాబు సంగతి అరుణకి తెలియదని తేలిపోయింది. అక్క కొడుకైతే లేదా ఇంకా వేరే ఎవరైనా అయితే రహస్యంగా ఎందుకు ఉంచుతుంది? ఇదే ఆలోచనలతో అతనికి తెల్లవారగట్ల ఎప్పుడో నిద్రపట్టింది. 9 గంటలు అవుతోంది. శేఖరం స్నానం అయింది. కాసేపు తిరిగి వస్తే కానీ మనసు కుదుట పడదు అనిపించింది అతనికి. బట్టలేసుకుని బయలుదేరాడు. క్రితం రోజు డాక్టర్ని కూడా కలవలేదు. ఈరోజు కాసేపు కూర్చొని మాట్లాడదామని బయలుదేరాడు. వరండాలో పేషెంట్లు చాలామంది ఉన్నారు. ఇళ్లల్లో మాట్లాడుకున్నట్టే గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నర్స్ జానకి బయటకు వచ్చి, ఏమిటా గొడవ అంది కసురుకున్నట్టు. జానకి లోపలికి వెళ్తుంటే గుమ్మంలో ఎదురుపడిన వ్యక్తిని చూసి శేఖరం అలాగే నిలబడిపోయాడు. క్రితం రోజు మీరా తీసుకొచ్చిన బాబు. ఆవిడ మీరా తల్లి అయ్యుండొచ్చు. ఆవిడ జానకి ఏదో ఇచ్చి యువతలకి వచ్చింది.
శేఖరం పక్క నుంచి తలంచుకుని వెళ్ళిపోతోంది. శేఖరం కాంతమ్మగారి వెనకాతలే 4 అడుగులు వేసి ఆగిపోయాడు. విజయ్ని రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. బాబు అచ్చం మీరా పోలికే. విజయ్ చేతిలో ఉన్న పర్స్ కింద పడింది. శేఖరం గబగబా 4 అడుగుల్లో వెళ్ళి కింద పడ్డ పర్సు తీసి, ఏమండి పర్సు అన్నాడు. కాంతమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పర్సు అంటూ విజయ్ మీద నుంచి బలవంతంగా చూపులు మళ్లించుకుని ఆవిడ చేతికి పర్స్ అందించాడు శేఖరం. కాంతమ్మ పర్స్ అందుకుని గబగబా వెళ్ళిపోయింది. అది పాత పర్సు, దానిలో డబ్బులేం లేవు. విజయ్ ఏడుస్తుంటే వాడి చేతిలో పెట్టి అలాగే తీసుకొచ్చేసింది ఆవిడ. కాంతమ్మ కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు శేఖరం. ఆవిడంత తూలిపోతున్నట్లుగా నడుస్తోందేమిటి? మీరా లేకపోవడం వల్ల తప్పనిసరిగా ఆవిడ తీసుకొచ్చిందనమాట. ఒక్క అనారోగ్యమే అయితే అలా ఉండదు. మీరా గురించి దిగులు వల్లే అలా అయిపోయి ఉంటుంది ఆవిడ. అమ్మ మీరాని వాళ్ళమ్మని ఇక్కడికే రమ్మంటే రాకపోవడానికి కారణం బాబన్నమాట. అందుకే తల్లిని తను ఇలా పనిచేస్తున్నట్లు తెలియదని తల్లికి తను ఇలా పనిచేస్తున్నట్లుగా తెలియదని వంక పెట్టింది. ఆవిడకి తెలియకుండా ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురి జీవితం ఇలా అయింది అంటే ఆవిడ బాధ చెప్పనలవి కాదు. మీరాతో ఎలాగైనా వీలు చూసుకుని అన్ని సంగతులు మాట్లాడాలి. అరుణ వచ్చాక వీలుంటుంది అనుకుంటే అదేం కనిపించడం లేదు. ఏం మాట్లాడినా మీరా జవాబు చెప్పదు కదా. తను చేసిన తప్పుకి తనెంత పశ్చాత్తాపడుతున్నాడో మీరాకి తెలియదు. నిండు మనసుతో ఈ చివరి నుంచి చేతులు చాచి మీరాని అందుకోవాలని తనెంత తహతహలాడుతున్నాడో మీరాకి తెలిస్తే. ఆలోచనల నుంచి తేరుకుని శేఖరం ఇంటి దారి పట్టాడు. అతను వస్తూనే అరుణ కోసం చూశాడు. అరుణ గదిలో కూర్చుని మూర్తికి ఉత్తరం రాస్తోంది. అప్పి కనిపిస్తే, అమ్మ ఏం చేస్తోంది అని అడిగాడు. తానం చేస్తున్నారండి అంది అప్పి. శేఖరం వంటగదికి వచ్చాడు. మీరా కూరలు తరుగుతోంది. మీరా అని పిలిచాడు. ఉలిక్కిపడిన మీరా తరగడం ఆపింది కానీ తలెత్తలేదు, అనలేదు. టీ కావాలి అన్నాడు శేఖరం. సమాధానంగా మీరా లేచి నిలబడింది. అది గ్రహించినా గ్రహించినట్టే, నాకు టీ కావాలి వినపడిందా అని అడిగాడు మళ్ళీ. అసలే మీరా మనసు ఉడికిపోతోంది. దాంతో చెవుడు లేదు అంది రోషాన్ని అదిమి పెడుతూ మీరా. జవాబు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అన్నాడు శేఖరం. మీరా మాట్లాడలేదు. టీకి నీళ్లు పడేసింది. శేఖరం యువతలకు వచ్చేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చాడు. మీరా అప్పుడే టీ టేబుల్ మీద పెడుతోంది. అతను నిలబడే టీ తీసుకుంటున్నాడు. ఏదో దబ్బున కింద పడ్డ చప్పుడు, ఎవరో గొంతు నొక్కినట్టు మీరా అరుపు విని శేఖరం గబగబా వంటగది దగ్గరికి వచ్చేశాడు. వేడివేడి పులుసు గిన్నె కింద పడ్డట్టుంది. కింద పడ్డ పులుసు ఆవిర్లు కక్కుతోంది. ఏమిటి, ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చాడు శేఖరం. మీరా చెంబుడు నీళ్లు కాళ్ళ మీద గుమ్మరించుకుంది మంట భరించలేక. కాలు మీద పడిందా అంటూ కంగారుగా మీరా దగ్గరికి వస్తూ అడిగాడు శేఖరం. ఇంతలో అరుణ్ అక్కడికి వచ్చింది. ఏమిటి, ఏమైంది మీరా అంటూ. మీరా ఎవరికీ జవాబు చెప్పే పరిస్థితిలో లేదు. కుడిపాదం మీద మరిగే పులుసు పడిపోయింది. ఎలాగో పళ్ళ బిగువన ఓర్చుకుంటోంది. 2 చేతులతోటి కాలు గట్టిగా పట్టుకుని పళ్ళు బెగిపట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది మీరా. శేఖరం గబగబా వెళ్ళి బర్నాలు తీసుకొచ్చాడు. ఏది, ఏ కాలు అంటూ ట్యూబ్ నొక్కి వేలి మీదకి ఆయింట్మెంట్ తీశాడు. మీరా పాదం మీదకి పూర్తిగా కుర్చీలు కప్పేసి 2 చేతులు అడ్డు పెట్టేసింది. మీరా చేతులు తీయి అంటూ అరుణ మీరా దగ్గర నెమ్మదిగా కూర్చుంటూ అంది. మతిపోయిందా? కాలు మీద నీళ్లు పోయడమే తప్పు, ఇంకా దాచుకోవడం కూడానా
అంటూ శేఖరం కస్సుమన్నట్టని మీరా చేతుల్ని బలవంతంగా పక్కకు నెట్టి కుర్చీలు పక్కకు జరిపి ఆయింట్మెంట్ కాలు మీదకి రాశాడు. అతను రాయబోతుంటే నేను రాసుకుంటాను అంది మీరా ఎలాగో. శేఖరం అంత కస్సుమంటే కానీ ఆమె చేతులు తీయలేదు. ఇంతలో స్నానం అయ్యి శాంతమ్మగారు అక్కడికి వచ్చింది. ఏమిటి, ఏమైంది అని అడిగింది ఆవిడ కంగారుగా. శేఖరం లేచి దూరంగా నిలబడ్డాడు. మీరా కాలికి మందు సరిగ్గా రాసుకోలేదు. ఇది గ్రహించిన శేఖరం, అరుణ, మందు సరిగ్గా రాయి అన్నాడు. అరుణ రాయబోతే వద్దు అని మీరా మళ్ళీ తనే రాసుకుంది. లేచి నిలబడింది. నిజంగా ఆ మంటతో ప్రాణం పోయేటట్టుగా ఉంది మీరాకి. ఒక్క 10 నిమిషాలు వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకుందామే. నిజంగా అంత మంటని, అంత బాధని ఎలా ఓర్చుకుంటోంది అని ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. మీరా పులుసు ఒలికిన చోటు శుభ్రం చేయబోయింది. మీరా, అదలా ఉండని అన్నారు అరుణ, శాంతమ్మగారు ఒకేసారి. ఊరికే ఈ కాస్త కడిగేస్తాను, మీరు పూజ చేసుకోలేదు, తొక్కుతారు అంటూ నీళ్లు పోసి కడిగేసింది మీరా. పాపా, మీరాని గదిలోకి తీసుకెళ్ళు అని, మీరా పూజకి నేను చూసుకుంటాను, వెళ్ళి కాసేపు కూర్చో అంది శాంతమ్మగారు. మీరా, అరుణ గదిలోకి వచ్చారు. మీరా గదిలోకి వస్తూనే కింద చతికిలు పడి మోకాళ్ల మధ్య తల దూర్చుకుని బాగా కాలిన కాలుని చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుంది. పాదం అంతా భగభగ మండిపోతోంది. తొడదాకా చురుకు చురుకుమని ఒకటే పోటు. అరుణ మీరా చెయ్యి పట్టుకుని, మీరా మంచం మీద కూర్చో, లే అంది ఏడుపు గొంతుకుతో. వద్దరుణ, ఇలాగే బాగుంది, ఉండని అంది మీరా. శేఖరం గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. మోకాళ్ళ మీద తల దూర్చుకుని కూర్చున్న మీరా కేసి జాలిగా బాధగా చూశాడు. మీరా, లేచి మంచం మీద పడుకో, నా మాట వినవు అంటూ బతిమాలింది అరుణ. కాసేపు ఇలా ఉండని అరుణ అంది మీరా తలెత్తకుండానే. శేఖరం అరుణని టీ తీసుకురమ్మని సైగ చేశాడు. అరుణ అక్కడి నుంచి వెళ్ళింది. మీరా దగ్గరగా కూర్చుని ఆమెను పలకరించాలని, 4 మాటలు చెప్పి ఆమె బాధ పోగొట్టాలని శేఖరానికి ఎంతగానో అనిపించింది. కానీ ఏం లాభం? తను మాట్లాడిస్తే తనని చూస్తేనే లేచి వెళ్ళిపోతుంది, అంత బాధలోనూ కూడా. అందుకే శేఖరం వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి శబ్దం కాకుండా పెట్టి మీరా పాదాలకు తగిలేటట్టు పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఒక్కసారి రైమని చల్లగా వచ్చి తగిలిన గాలికి, ఆ శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తింది మీరా. అప్పటికే శేఖరం గుమ్మం యువతలకి వచ్చి నిలబడ్డాడు. మీరా లేచి నిలబడబోయింది. నేను రావట్లేదు, కూర్చో అన్నాడు శేఖరం. లేచే ఓపిక లేకో ఏమో మీరా అలాగే కూర్చుండిపోయి కాస్త పక్కకు జరిగింది. ఇంతలో అరుణ టీ తీసుకొచ్చింది. శేఖరానికి ఒక కప్పు ఇచ్చి మీరాని తీసుకోమంది. వద్దరుణ అంది మీరా. ఏమిటి మీరా, టీ తీసుకోవడానికే? లేచి మంచం మీద కూర్చో. నేను ఇలా ఒంగోలేకుండా ఉన్నాను, కింద కూర్చోలేను. నా కోసమైనా లేచి మంచం మీద కూర్చో మీరా అంది అరుణ. మీరా నొచ్చుకున్నట్టు చూసి అంత బాధలోనూ నిండుగా నిలబడిన అరుణను చూసి హాయిగా నవ్వింది. వెంటనే లేచి నిలబడింది. అరుణ మీరా చెయ్యి పట్టి మంచం దగ్గరికి తీసుకెళ్ళింది. శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ అరగంట తర్వాత అరుణ వారిస్తున్నా వినకుండా మీరా వంటగదికేసి వచ్చింది. శాంతమ్మగారి పూజ అప్పుడే అయినట్టుంది. యువతలకు వస్తోంది ఆవిడ. ఆవిడ ఏదో అనబోతుంటే అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. శాంతమ్మగారు అందరికీ ప్రసాదం ఇచ్చింది. వంట పూర్తి చేద్దామని మీరా గిన్నెలు తీసింది. మీరా, అలా ఉండని, నేను చూసుకుంటాను అందావిడ. నీ చేస్తానమ్మా, తగ్గిపోయింది అంది మీరా. తగ్గినా సరే అలా ఉండని అంటూ ఆవిడ మీరాని చేయనీలేదు.
మీరా యువతలకు వచ్చేసింది. తర్వాత అరుణతో అంది, అరుణ, అమ్మగారు వంట చేయనీయడం లేదు, ఇంక నేను వెళ్తాను, అమ్మగారితో చెప్పు అని. ఇంత బాధలో ఏం వెళ్తావు మీరా, ఉండిపో, సాయంత్రం వెళ్దు గాని అంది అరుణ. ఇంకా నయం, అమ్మగారి చేత చేయించుకుని తినమంటావా, మంచిదాని వెళ్ళే అంది మీరా. ఏం తప్ప, రోజు నువ్వు చేయడం లేదు అంది అరుణ. లేదు అరుణ, అది నా మనసుకు బాగుండదు, ఏమీ అనుకోకు అంది మీరా. శాంతమ్మగారితో చెప్తే ఆవిడ కూడా సరేనంది. ఇంత బాధలో వెళ్ళొద్దు, ఉండిపోమని కూడా అంది. చెప్పకుండా ఉండిపోతే తల్లి కంగారు పడుతుందని చెప్పి తప్పించుకుంది మీరా. ఇక మీరా ఎలాగూ ఉండదని గ్రహించిన శేఖరం రిక్షా కోసం కబురు చేశాడు. మీరా మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. ఆమె వెళ్తుంటే మధ్యాహ్నం తగ్గకపోతే రేపు కూడా రావద్దు అని చెప్పింది శాంతమ్మగారు. మీరా ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. రాత్రి నుంచి మనసు కుదిరలేని శేఖరం ఏకంగా భోజనం చేసి వెళ్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనసు పూర్తిగా వికలమై భోజనం చేయకుండానే బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు ఏకంగా భోజనం చేసి వెళ్ళిన ఆయన అని చెప్తున్నా, ఇప్పుడే వచ్చేస్తానమ్మా అంటూ బయటికి వెళ్ళిపోయాడు శేఖరం. శాంతమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది. అరుణ మాత్రం అన్నగారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. రాత్రి నుంచి అన్నయ్య ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుందామే మనసులోనే. మీరా సందు చివరే రిక్షా దిగిపోయింది. డబ్బు ఇవ్వబోతే వాడు తీసుకోలేదు. అయ్యగారు ఇచ్చారండి అన్నాడు. మీరా ఇంకేమీ అనలేదు. కాలు కింద ఆంచాలంటేనే ప్రాణం పోయినట్టుగా ఉందామెకి. అంత తొందరగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కాంతమ్మ తెల్లబోయింది. ఎన్నడూ లేదు ఇంత తొందరగా రావడం. ఏ ఇంత తొందరగా వచ్చావు అని అడిగింది ఆవిడ. విజయ్కి ఎలా ఉంది, అందుకే వచ్చాను అంటూ ఆవిడ్ని తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది మీరా. తగ్గాయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను, ఇంకా అయితే సాయంత్రం తీసుకురమ్మని చెప్పింది ఆవిడ, లేకపోతే అక్కర్లేదంది అంది కాంతమ్మ తలుపేసి వెనకాతలే వస్తూ. మీరా విజయ్ దగ్గరికి వచ్చింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా వెంటనే వచ్చి, పెందరాలే వచ్చావు, వంట అయింది, తినేరాదు అని అడిగింది కాంతమ్మ. తినందే తల్లి ఎలాగూ ఊరుకోదు, 2 మెతుకులు తినేసి గదిలో పడిపోతే అనిపించి, సరే పెట్టేయ్ అంది మీరా. చీర కుర్చీళ్లు పాదాల మీదకి వేసుకుని కూర్చుని తిన్నాననిపించి వచ్చేసింది మీరా. అదేం తిండే అంది కాంతమ్మగారు. తిన్నా కదా అంటూ వచ్చేసింది. విజయ్కి ఒంట్లో బాగుండకపోవడమే మీరా తినకపోవడానికి కారణం అనుకుంది కాంతమ్మ. నిన్న రాత్రి కూడా అలాగే ఉంది. ఏమిటో వాడికి కాస్త రొంప పట్టిందంటే వాడు మళ్ళీ మామూలుగా తిరిగేదాకా తిండి తినదు అనుకుంది కాంతమ్మ. మీరా మంచం మీద పడుకుంది. గట్టిగా బాధపడడానికి కూడా లేదు. మనసులో బాధ తీరే వరకు ఏడవడానికి లేదు. ఆ అదృష్టం తనకి లేదు అనుకుంది. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాదం మీద బట్ట రాపిడికి బాధ ఇంకా ఎక్కువవుతోంది. బట్ట ఒత్తిగిలితే తల్లి చూస్తుందని అలాగే ఉంచేసింది. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. ఇంక తను అక్కడ చేయలేదు, తన వల్ల కాదు. అరుణ వెళ్ళిపోగానే మానేయాలి, అరుణ ఉండగా కుదరదు అనుకుందామే.